స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎస్బీఐ ఆధ్వర్యంలో విస్తృత వృక్షారోపణ కార్యక్రమాలు. నర్సరావుపేట స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఆర్బీఓ నర్సరావుపేట ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృత వృక్షారోపణ కార్యక్రమాలు నిర్వహించారు. నర్సరావుపేటలోని ఎస్బీఐ ఆర్బీఓ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన వృక్షారోపణ కార్యక్రమంలో ఎస్బీఐ ఆర్బీఓ నర్సరావుపేట రీజనల్ మేనేజర్ శ్రీ పి రవికుమార్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్బీఐ ఖాతాదారులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. గుమ్మరంపాడు శాఖ ఖాతాదారు శ్రీ మొక్కపాటి వెంకటేశ్వరరావుతో కలిసి శ్రీ పి రవికుమార్ మొక్కలు నాటారు. అదేవిధంగా నర్సరావుపేటలోని అమ్మ నాన్న వృద్ధ ఆశ్రమంలో కూడా ఎస్బీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటి వృద్ధాశ్రమం పరిసరాలను పచ్చదనంతో నింపే కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించటం మరియు భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించటం లక్ష్యంగా పల్నాడు జిల్లాలోని ఎస్బీఐ అన్ని శాఖలలో వృక్షారోపణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా మొత్తం 1470 మొక్కలను నాటారు. ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని ఎస్బీఐ అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీపాల్ బెజలీల్, చీఫ్ మేనేజర్ ఆర్బీఓ నర్సరావుపేట, శ్రీ కేఈ ప్రేమానంద్, చీఫ్ మేనేజర్ ఆర్బీఓ నర్సరావుపేట, శ్రీ అనిల్ కుమార్, చీఫ్ మేనేజర్ ఆర్బీఓ నర్సరావుపేట, శ్రీ పి అశోక్, మేనేజర్ ఆర్బీఓ నర్సరావుపేటతో పాటు ఇతర బ్యాంకు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యత కార్యక్రమాలకు ఎస్బీఐ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.